ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారండి. తినడానికి ఏమైనా కావాలి అంటే బంగాళదుంపతో బజ్జీ చేసి ఇచ్చేసాను. అండ్ డీప్ ఫ్రిడ్జ్‌లో చూస్తే ఈ సమోసా షీట్స్ తీసుకొచ్చి ఒక 10 డేస్ అట్లా అయింది. ఇంకా చేద్దామంటే కంప్లీట్‌గా సమోసా చేయడానికి రాదు. డ్రై అయిపోయాయి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా షీట్స్ మిగిలిపోతే చిన్న స్నాక్ చేసుకోవచ్చు. వీటిని ఇట్లా కట్ చేసుకోండి. నాచోస్ లాగా. కట్ చేసి ఇలా వదిలేస్తే ఇవి డ్రై అయిపోతాయి. మంచి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పడేయండి, అలా మంచి క్రిస్పీగా అవుతాయి. లేదు అంటే రండి చూపిస్తా. పొయ్యి మీద ఆల్రెడీ ఇందాకే ఆలుగడ్డ బజ్జీలు వేసానని చెప్పాను కదా, సో అదే నూనె ఉంది. నేను రోజు డీప్ ఫ్రై చేసుకోమని చెప్పానండి. ఎప్పుడో ఒకసారి తినాలి అనిపించినప్పుడు ఇలా సమోసా షీట్స్ ఉంటే కనుక వేస్ట్ చేయకుండా చేసుకోండి. నూనె మట్టుకి చాలా చాలా వేడిగా ఉండాలి. ఫస్ట్ ఒక చిన్న పిసర ఇట్లా వేసి చూడండి, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు వీటిని ఇందులో వేసేయండి. బట్ ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా కొంచెం ఫస్ట్ వీటిని విడివిడిగా చేసేయండి. చేసి ఇందులో వేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మంచి లైట్ బ్రౌన్ రావాలి. వచ్చాక తీసేసుకోండి. అస్సలు ఆయిలే పట్టదండి, ఏం లాగదు. అండ్ టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో వేస్తే కూడా చాలా బాగా వస్తాయి ఇవి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సడన్గా చేయొచ్చు. మూవీ టైంకి సూపర్ ఉంటాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు. కానీ లోపల ఉన్న గింజలు మటుకి తీసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, కాస్త ఉప్పు, కొంచెం లైట్గా ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి. సాల్సా లాగా, సింపుల్ సాల్సా లాగా. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెమే పచ్చిమిర్చి వేసాం కదా, లైట్గా కారంగా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సమోసా షీట్తో ఫ్రై చేసుకున్నాం కదా, నాచోస్ లాగా ఎంత బాగున్నాయి చూడండి. ఇలా సింపుల్గా పిల్లలకి ఇచ్చేసినా తినేస్తారు. మనమైతే ఉట్టి ప్లేన్ తినలేం కాబట్టి చిన్న స్నాక్ లాగా అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ చిన్న సాల్సా లాగా ఉల్లిపాయ మిశ్రమం అన్నీ వేసాం కదా, జస్ట్ ఇలా పెట్టేసుకోండి. కొంచెం కొంచెం వేయించుకున్న పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది. అసలు నూనె వేడిగా ఉంది కాబట్టి కొన్ని పల్లీలు కూడా వేయించుకోవచ్చు. ఇలా వేసేసి సింపుల్ చాట్ మసాలా పైనుండి కాస్త కావాలి అంటే ఇలా చల్లుకోండి, బాగుంటుంది. వెరీ సింపుల్ స్నాక్, చిటికలో అయిపోతుంది. అందరు ఇష్టంగా తింటారు. మా అత్తమ్మని పిలుద్దాం ఫస్ట్ థింగ్. అమ్మా దా అమ్మా. ఓ విధు బాబులు కూడా ఉన్నాడు ఇక్కడ. అమ్మా సమోసా షీట్ వేస్ట్ అవుతుందని సింపుల్ స్నాక్ ఒకటి చేసినమ్మా. నువ్వు మాకు ఇట్లా టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పాలి. మొత్తం లోపల పెట్టేసుకోవాలి. బాగుంది. నచ్చిందంట. ఇట్లా పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినొచ్చు. పిల్లల కోసం అయితే ఉట్టి కూడా తినబెట్టా, ఏం కాదు, బాగుంటుంది. నువ్వేం ఉల్లిపాయలు తినవులే, అంతే, సింపుల్ స్నాక్ సూపర్గా చేసేసాం కదా. మళ్ళీ కలుద్దాం. బాయ్.